హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీతావిని. బడంపేట్ చౌరస్తా అయితే అందరికీ తెలుసు కదా. అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోని మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి. ఇదైతే మనకి 10 years ఓల్డ్ బిల్డింగ్ రీసేల్ పర్పస్ వచ్చారు. వీళ్ళు వేరే చోట లొకాలిటీకి అర్జెంట్ సేల్ కింద వేరే చోట లొకాలిటీకి షిఫ్ట్ అవుతున్న కాబట్టి మనకి ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు. 200 square yards ఈస్ట్ ఫేసింగ్ లొకాలిటీ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ అండి. అందరికీ తెలిసే ఉంటుంది బడంపేట్ చౌరస్తా అయితే. సో అటువంటి ప్రైమ్ లొకేషన్ లో సరౌండింగ్స్ లో ఇండిపెండెంట్ హౌసెస్ తో మంచిగా ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రాపర్టీకి చూసుకుంటున్నట్లయితే మనకి పెయింటింగ్ కానీ బయట గార్డెనింగ్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారు. సో దీంట్లో మనకి 2 gates అనేటివి ఇచ్చారండి. ఒకటి కార్ పార్కింగ్ పర్పస్, ఇంకొకటి మనకి వాకబుల్ పర్పస్. సో బయట కూడా మనకి పెయింటింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడంతా లొకాలిటీ కూడా ఉంది. అలాగే ఇక్కడ నుంచి జస్ట్ స్ట్రైట్ వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్ అండి. లోపలికి వెళ్ళి ప్రాపర్టీ అనేది చూసుకుందాం. ఇప్పుడైతే నేను పార్కింగ్ ఏరియాలో ఉన్నాను చూడండి. దీంట్లో మనకి బోర్ అండ్ సంప్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఈజీగా 2 car పార్కింగ్స్ చేసుకోవచ్చు. అలాగే 2 wheelers కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. మనకి సెట్ బ్యాక్ లో మొత్తం మనకి మంచిగా స్పేషియస్ గా మనకి గార్డెనింగ్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఈవినింగ్ టైంలో మనం వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెదర్ ని చేసుకోవడానికి కూడా బాగుందండి. డిలే వేసుకుని ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు. అలాగే మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. వాష్ బేసిన్ కూడా ఉంది చూడండి. అక్కడ ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాపర్టీ చూద్దాం. సో ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఉన్నాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. అండ్ హాల్ ఏరియాలో మనం సోఫా సెట్స్ అవన్నీ పెట్టుకుంటే ఫర్నిచర్ ఎలా ఉంటుంది, ఈవెంట్ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంది చూడండి. అలాగే ఇక్కడ మనకి వాల్ కి మంచిగా బుద్ధాది కూడా ఇచ్చారు. అలాగే మనకి పార్టీషన్ గానీ ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఇక్కడ జుమ్మర్ కూడా ఇచ్చారు చూడండి. చాలా అద్భుతమైన ప్రాపర్టీ, చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారండి. లొకేషన్ డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే మనకి బడంపేట్ చౌరస్తా నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ సెట్ బ్యాక్ ఇంకొక డోర్ కూడా ఇచ్చారు. అలాగే మస్కిటోస్ రాకుండా మనకి మంచిగా డోర్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ ఇంకొక డోర్ ఇచ్చారు చూడండి, మనకి హాల్ నుంచి సెట్ బ్యాక్ కి, అంటే వెనకాల బయట వెళ్ళడానికి. సో మనకి మస్కిటోస్ రాకుండా మస్కిటో డోర్ ది కూడా పెట్టారు. అలాగే ఇది మనకి సమతా నగర్ అండి. బడంపేట్ 200 square yards ఈస్ట్ ఫేసింగ్. ఇంటి ఎదురుగా 25 feet రోడ్, గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఓన్లీ డైమెన్షన్స్ అయితే మనకి 40 by 45 ఇస్తున్నారు. అయితే ఇది మనకి అనదర్ బెడ్రూమ్. దీంట్లో అయితే మనకి వార్డ్రోబ్స్ అన్ని కూడా ఫర్నిచర్ మొత్తం చేసిస్తున్న. ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది. సో మనకి బెడ్ పెట్టుకున్న తర్వాత కూడా చాలా స్పేషియస్ గా ఉంది చూడండి బెడ్రూమ్ అయితే. సో ఇంత మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోకూడదు అంటే ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే ఎదురుగా మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ సోఫా సెట్ చేసుకున్న తర్వాత కూడా ఎంత బాగుంది. అలాగే ఇప్పుడు మనకి కిచెన్ ఏరియాకి అండ్ అలాగే మనకి డైనింగ్ ఏరియాకి బెడ్రూమ్స్ కి పార్టీషన్ అనేది ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది చూడండి. వీలైతే మనకి ఇంటీరియర్ చేసి మనకి మంచిగా ఇస్తున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. సో మనకి 10 years ఓల్డ్ బిల్డింగ్ అనేది చాలా న్యూ బిల్డింగ్ లాగానే మెయింటైన్ చేశారండి. సో ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ మనకి పూజా రూమ్ చూపిస్తున్నాను చూడండి. పూజా రూమ్ లో కూడా మనకి మంచిగా వార్డ్రోబ్స్ పెట్టి గోపురం లాగా చాలా బాగా చేసుకున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే డైనింగ్ ఏరియా. యాక్చువల్ గా వీళ్ళు డైనింగ్ టేబుల్ బయట పెట్టుకుని ఇక్కడ ఒక స్మాల్ బెడ్ లాగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది లైక్ మనకి బాగా ఇచ్చారు. అండ్ మనకి ఫ్రిడ్జ్ పాయింట్, వాష్ బేసిన్. ఇప్పుడు కిచెన్ ఏరియా చూసుకుంటే కిచెన్ ఏరియాకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారండి. అండ్ కిచెన్ ఏరియా వార్డ్రోబ్స్ కూడా చేశారు. చిమ్నీ పెట్టారు. ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా ఉంది ప్రాపర్టీ అయితే. సో మనకి చాలా మంచిగా వార్డ్రోబ్స్ తో ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పైన మనకి సజ్జా ప్లేస్ లో కూడా వార్డ్రోబ్స్ అనేటివి ఇచ్చారు చూడండి. సో దీంట్లో నుంచి మనకి అటాచ్డ్ ఇక్కడ బయట వాష్ ఏరియాకి అటాచ్ ఉంది డోర్. సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అయితే కవర్ చేద్దాం పదండి. సో ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాము. సో ఇక్కడ అయితే మనకి కామన్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉందండి. సో ఇది మనకి ఈ వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు. మిర్రర్ కూడా పెట్టారు, చాలా బాగుందండి. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే వీళ్ళైతే స్టడీ పర్పస్ మంచిగా సెల్ఫ్స్ అనేటివి పెట్టుకున్నారు. చాలా బాగుంది చూడండి. సో మనకి ఇది చాలా అడ్వాంటేజ్ ఇచ్చారు. ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్దాము. అయితే బెడ్రూమ్ లోకి వెళ్తున్నట్లయితే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో వార్డ్రోబ్స్ కూడా చాలా బాగా చేశారు చూడండి. అండ్ బెడ్రూమ్ లో కూడా మనకి ఎంత పెద్ద బెడ్ వేసుకున్నా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది. 5 kilometers టు ఎల్బీ నగర్ అండి. కర్మన్ ఘాట్, సంతోష్ నగర్, చంపాపేట్, మిదాని, బీడీఎల్, ఆర్సీఐ రోడ్, అలాగే ఓవైసీ హాస్పిటల్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా ఇలా చూసుకుంటూ వెళ్తే అన్ని కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ప్రాపర్టీ అనేది ఇస్తున్నారు. సో ఒక్కసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేసుకుందామండి.
ఫైనల్ గా అయితే మనం టెర్రస్ మీదకి వచ్చేసామండి. టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే ఇక్కడ మనకి మంచిగా గార్డెనింగ్ పర్పస్ డెకరేషన్ చాలా బాగా చేసే పెరుగుల లాగా. అలాగే ఇక్కడ మనకి రేకులు పెట్టారండి, ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. సో సరౌండింగ్స్ తో చూసుకుంటున్నట్లయితే మనకు అర్థమవుతుంది కదా, చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి కావాల్సింది అయితే ఇక్కడ చూసుకోండి, ఉయ్యాల కూడా వేశారు, చాలా బాగుంది చూడండి. ఈవినింగ్ టైంలో మనం ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోడానికి సో చాలా అద్భుతంగా ఇచ్చారు. అలాగే మనకి వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఇక్కడ ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకోవడానికి లేదంటే మనకి చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకి యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకుందాం. సో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చాం. ఎవరైనా గెస్ట్ వచ్చినా లేదంటే ఆఫీస్ పర్పస్ కానీ స్టడీ పర్పస్ కానీ యూస్ఫుల్ చేసుకోవడానికి మంచిగా తీన్ రేకులు వేసి మనకి ఫ్యాన్ తో సహా సీసీ కెమెరాతో సహా బాగా ఇచ్చారు. అలాగే బయట చూసుకుంటున్నట్లయితే ఉయ్యాల, వాటర్ ట్యాంక్, అలాగే మనకి సీసీ కెమెరా కూడా ఉంది. ప్రాపర్టీ చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా, నాకైతే బాలేట్ నచ్చిందండి. అండ్ మనకి ఇంత ప్రైమ్ లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. అయితే ఇది వచ్చి మనకి కేవలం 1,45,00,000 అంటున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, స్లైట్లీ నెగోషియబుల్. ఇమీడియట్ గా చూసిన వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసినట్టు ఈ ప్రాపర్టీ మీకు దక్కుతుందండి. సో డీలే చేసుకోకుండా ఎవరైనా ఈ లొకేషన్ లో ప్రాపర్టీ చూసినట్లు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ ని చూసినట్టు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.